ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. మీ స్థలానికి ఇటంతా మీ స్థలం అయినప్పుడు ఇటు నుంచి బయటికి వెళ్తారు కదా, ఉత్తరానికి వెళ్తున్నారు చెప్తున్నా, అలా వెళ్ళాల్సి ఉంటే బయటికి నడక ఈ గేట్ నుంచి వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పటికి ఎక్కడ చూస్తారు మీరు? ఉత్తరం చూస్తున్నారు, కుబేర స్థానం. కుబేర స్థానం చూసినప్పుడు మీరు ఏం చేస్తారు? కుబేర స్థానం చూస్తూ ఇలా తూర్పుకి వెళ్ళిపోండి బైక్ వేసి. అంటే ఇటే ఉందంటున్నారు కదా దారి అని చేత ఇలాగ వెళ్ళి అటు నుంచి అలాగే మీరు పడమరకు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. పడమరకి కూడా కాదు, అది ఇటులాగా వెళ్తే మీరు ఉత్తరానికి వెళ్తారు. పడమరంటే అటువైపు వెళ్తేనే మీకు పడమర. ఇందాక నేను చెప్పింది కూడా మీకు ఎలాంటిదంటే పడమర తీసుకెళ్ళొద్దని చెప్పాను, కానీ ఇటు నుంచి వెళ్తే మీకు ఉత్తర ఈశాన్యం వస్తుంది. చేత ఉత్తర ఈశాన్యానికి వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైనటువంటి దారి అది. వెళ్ళేటప్పుడు కూడా ఒక విఘ్నేశ్వరుడి ఫోటోని, మీరు ఎక్కడి నుంచి బయటకు వెళ్తున్నారో ఆ విఘ్నేశ్వరుడి ఫోటోని అలాగా పైకి గుమ్మం మీద అలా పైన పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడిని స్మరించుకుని మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఎడమకాలు బయట పెట్టి వెళ్ళండి, వచ్చేటప్పుడు కుడికాలు బయట పెట్టి రండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకుంటే వాస్తు అద్భుతంగా ఉంటుంది. సరే, తర్వాత ఎపిసోడ్